మళ్ళా బోధలు ఏమైనా వింటుందా? మళ్ళా బోధలు ఏమైనా చెబుతా? మరి ఏమిటి? పోలు లోకంలో ఉన్న మానవులు విమానాలు తయారు చేస్తున్నారు, బోధలు ఏమైనా తయారు చేస్తాయా? గోడలు తయారు చేశారు, కోతులు ఏమైనా తయారు చేస్తాయా? కూతురు నుంచి అంటున్నారు ఏమిటి? అందుకనే దీన్ని వెర్రితనముగా చెప్పాడు పౌలు గారు కొరింథీ సంఘాలకు రాస్తూ. నశించుతున్న వారికి వెర్రితనము అన్నాడు. ఈ వార్త, ఈ శిలువను వచ్చిన సువార్త వాళ్ళకి ఎలా ఉందంటే వెర్రితనంగా ఉంది. ఓ దీన్ని రాసేసాడు పట్టుని ఏదైనా వస్తే చాలా పెద్దగా చూస్తారేమో. డార్విన్ థియరీ కాలాన్ని పెద్దబడయ్యాడు, బలహీనుడయ్యాడు. డార్విన్ ఎలా ఉన్నాడో చూడాలని ఒక విదేశీ ప్రీచర్ పల్లెటూళ్ళలో దేవుని సువార్త చెప్పుకుంటూ వెళ్ళేటువంటి సువార్తకు వచ్చాడు. డార్విన్ గారిని చూద్దాం, ఆమె కదా ఆయన చూద్దామని వచ్చాడు. ఆయన చూద్దామని వస్తే ఈ చిన్న ఒక్కోసారి చాలా పెద్దతో చెప్పలేని సంగతులు సామాన్యులు ఎవరనుకున్న వాళ్ళతో దేవుడు చెప్పించి మనుషులను మార్చి పని చేస్తాడు. ఈవేళ ఎంత గొప్ప బోధలు చెప్పాలని కాదు, ఎన్ని జీవితాలను మార్చి దేవుడితో తిప్పారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ బోధకుడు చెప్పాడట, అన్నాడట, నన్ను క్షమించండి అని అక్కడే మోకాళ్ళు. నేనేదో నా గొప్పతనం కోసం, ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడం కోసం అందరూ నన్ను చాలా గొప్పవాడని అనుకుంటారనుకొని ఈ సిద్ధాంతమును నేను బోధించాను. కానీ బైబిలే నిజము, బైబిలే సత్యము, యేసు ప్రభువే సత్యము అని చెప్పి పశ్చాత్తాపపడి తర్వాత ప్రాణము విడిచిపెట్టాడు అని చెప్పాడు.